నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నదాత సుఖీభావతో రైతులకు చేయూత. సూపర్ 6 లో మరో పథకం అమలుకు ప్రభుత్వ స్వీకారం. 29,653 మంది రైతులకు రూపాయలు 20.38 కోట్లు ఎమ్మెల్యేచే పంపిణీ. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వెల్లడి. అన్నదాత సుఖీభావ పథకంలో రైతులకు చేయూతను అందించినట్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. శనివారం సత్యవేడు బేరిశెట్టి కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన 29,653 మంది రైతులకు అన్నదాత సుఖీభావ తొలి విడత నగదు కింద 20.38 కోట్ల మెగా చెక్కును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పంపిణీ చేశారు. ఈ మేరకు మండలాల వారీగా అన్నదాత సుఖీభావ పథకం లబ్ధిదారుల సంఖ్య వారి ఖాతాల్లో జమ అయ్యే మొత్తంను ఎమ్మెల్యే వివరించారు. ఇంకా ఎవరైనా అర్హులైన లబ్ధిదారులు ఉంటే వారు అందుబాటులో ఉన్న రైతు సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అన్నదాత సుఖీభావ పథకం అమలు ద్వారా కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వంగా మారిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ నెల 15 నుండి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. అంతకుముందు పురుగుల మందు పిచికారీ చేసే డ్రోన్ ను పరిశీలించిన అనంతరం రైతులు ఏర్పాటు చేసిన కూరగాయల స్టాల్స్ ను ఎమ్మెల్యే ఆదిమూలం అధికారులు ప్రతినిధులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడి శ్రీనివాస్ ప్రసాద్, జెడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్, అధికారులు, ప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నం పెట్టే రైతన్న, ఆంధ్ర రాష్ట్రమే అన్నం పెట్టే రైతన్న, భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం చెడి పంట వేసినా, వరి పంట వేసినా, లేదు వేరుశనగ వేసినా మన వాళ్ళు కష్టపడి పని చేస్తారు. ఇవన్నీ కూడా మన స్టేట్కి ఏంటంటే వేలూరు సైడ్, వేలూరు నుంచి ఎస్ఎస్ పడ్డాక అద్భుతమైన పని చేస్తారు. అధిక ఉత్పత్తి సాధించాలని, పైగా ఎక్కువ చేసే ఎక్కువ నీటిని ఉపయోగించి చేసే పంటలు కాకుండా తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం వచ్చేలాగా అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, హార్టికల్చర్ కానీ, మిగతా శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటును అందించి రైతులందరూ కూడా సంక్షేమం దిశగా ముందుండాలి. తద్వారా ప్రభుత్వం మీ యొక్క వార్షిక ఆదాయం పెంపొందింపజేయాలన్నది ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి కూడా పదే పదే మన జీడీపీ కానీ, అలాగే ప్రతి కుటుంబం, జీడీపీ అంటే మొత్తం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గా కేవలం మన భారతదేశం కానీ, అందులో మన ఆంధ్రప్రదేశ్ కానీ కుటుంబ ఆధారిత ఇన్కమ్ పైన ఆధారపడే గ్రామాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి కూడా ఆధారపడుతుంది. కాబట్టి ప్రతి కుటుంబానికి ఈరోజు మీకు ఎప్పుడు సబ్సిడీ కింద ఉపయోగపడుతుంది. తద్వారా మీరు కూడా ఆర్థికంగా వ్యవసాయ శాఖ ఇచ్చే మీ సలహాలను అందిపుచ్చుకొని రకరకాల పంటలు ప్రస్తుతం చేస్తున్న రొటీన్ గా చేసేది కాకుండా మీరు ఏమంటాం మన క్రాప్ డైవర్సిఫికేషన్ వెళ్లాల్సిందిగా అందరినీ కోరుతూ మీకు కావాల్సిన చేయూతను వ్యవసాయ శాఖ అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈనాడు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతున్నందుకు వ్యవసాయ శాఖను మనస్ఫూర్తిగా అభినందిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ బియ్యం ఆనేసి దళ వేసుకొని తింటే అద్భుతం ఉండేది, చాలా ఆనందంగా రుచికరమైనటువంటి బియ్యం. ఇప్పుడు మన చెల్లెమ్మ బయట పెట్టారు ప్రకృతి వ్యవసాయం, అదే ఆ రోజులు చేసింది. అల్లా మళ్ళా ఇప్పుడు మీరు చూస్తుంటారు, మేము గ్రామీణ ప్రాంతంలో సాయంత్రం తినేవాళ్ళం. మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం తింటున్నారు, గ్రామీణ ప్రాంతంలో ప్రమాణం తింటున్నారు. మార్పు
ఎక్కడైనా మంత్రులు శానిటైజర్ పంపుతున్నారు. ఆ రోజు శానిటైజర్ పేదవాడు నాకు 3 కోట్లు శానిటైజర్ పేదవాడు. అందుకే ఆరోగ్యంగా వ్యవసాయం ప్రమాణం చేశాడు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఇచ్చే పాఠపోషణ 20,000 అయినా కూడా గతంలో నేను ఎమ్మెల్యే ఉండేప్పుడు సుమంత్రి గారు నేను ఎమ్మెల్యే ఉండేటప్పుడు రైతు భరోసా 13,500 ఇచ్చాము. ఇప్పుడు 6,500 రూపాయలు ఎస్టీ వేసి 20,000 ఇస్తున్నాం. గౌరవ మోడీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ రైతులకు సంబంధించి పేదవాళ్ళకి సంబంధించి మనం ఇచ్చే డబ్బుతో వ్యవసాయం చేసుకోవాలా. 1 ఎకరైనా 2 ఎకరైనా 3 ఎకరైనా మా అధ్యక్షుడు వారు చెప్తున్నాను. ఎవరికి కూడా రైతున్న వారికి ఎవరికి కూడా రాలేదనకుండా మనం చేయండి అంటే తల్లి పనులను కూడా ఒక ట్రిప్ ఇచ్చాం. ఎవరైనా నిలిచిపోయింటే మళ్ళా ఒక ఫారం ఇచ్చి దాన్ని ఎలా చేయమన్నారు. మళ్ళా నిలిచిపోయింటే కూడా ఇస్తామని చెప్పి ఆ విధంగా ఆ తల్లి పనులను మన కాన్స్టిట్యూన్సీ ఒక్కొక్క మండలానికి 5 కోట్లు 7,30 దరిదాపుగా 40 కోట్ల రూపాయలు తల్లి పనులు ఇచ్చాం. అంటే మనం ఏదో ఇస్తున్నామో పోతుంది కాదు, ఇవన్నీ కూడా మీకు తెలియజేయడానికి ప్రభుత్వ కార్యక్రమాలుగా ఈరోజు స్పెషల్ వచ్చారు. ఉపాధి వస్తూ ఉపాధి పనులు చూసుకుంటా వచ్చారు. అంటే ఊరికి 40 ఎక్కడ ఉపాధి జరుగుతుందో చూసుకుంటూ వెళ్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన అధికార యంత్రాంగం అగ్రికల్చర్ అన్నట్టు రైతుల మీద కొంచెం మనసు పెట్టి మన ప్రాంతంలో ఉన్నటువంటి చెరుకు పండించే ఇబ్బంది పడుతున్నారు. ఉన్నటువంటి మహిళలు కానీ రెండవ కానీ అంటే దాని మూసేసిన వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినా ఇక్కడి నుంచి స్వాగతం మనకు వైఫై కానీ శనిగా గతంలో ఎంతప్పుడు శనిగా విపరీతం రేటు చేసి 2,600 రూపాయలు పోయే విధంగా నాగరాజు మార్కెట్లో కొని గవర్నమెంట్ ఇప్పించాం. చాలా రైతు సోపడతారు. అందుకే 3 గోడలు తీసుకొచ్చాం. కేవలం ఒకటి బియ్యం నీళ్ళు ఒకటి 100 రూపాయలు ఒకటి పండించిన రైతులు సద్దలు కావచ్చు నల్లు కావచ్చు శనికాయలు కావచ్చు ఆ గోడలు పెట్టుకోవడానికి. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం రైతులకు సంబంధించి పేదవారికి సంబంధించి బలహీనలకు సంబంధించి ఆ 20,000 రూపాయలు కూడా లేకుండా ఆ కస్టమర్ తెలుస్తూనే ఈ కార్యక్రమం ఎందుకు ఆ కంట్రోల్ చేస్తున్నామంటే ఒకసారి నాటి పోసి పైరు చేసినప్పుడు 10,000 అవుతుంది. అందుకని ఇది ముందుగా అడ్వాన్స్గా మళ్ళా పైరు చేసేటప్పుడు మళ్ళా దాన్ని ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర డయాబెటిస్ ఉండదు. అందుకని నువ్వు ఒకేసారి ఇస్తే దాన్ని ఖర్చు పెట్టేస్తున్న ఆలోచనతో 7,000, 6,000 నుంచి ఈ కార్యక్రమం తీసుకొచ్చే ముఖ్యమంత్రి గారు ఏది తీసుకున్నా కూడా భవిష్యత్తులో కూడా ఏదైతే చెప్పారో అది తోట తప్పకుండా చేయడం ప్రభుత్వ యంత్రాంగ కార్యక్రమం. అందరూ ప్రజల సౌకర్యం కోసం ప్రజల సంక్షేమం కోసం ఈరోజు ఆ సదరన్ సర్టిఫికేట్స్ కూడా దగ్గర వచ్చేస్తున్నాం. సదరన్ సర్టిఫికేట్ విద్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సదరన్ సర్టిఫికేట్ ఇచ్చి మన ఆల్ పంచాయతీ ఎంపీలందరికీ చెప్పాను. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సదరన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి 15,000 నుంచి కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఆ విధంగా 15,000, 6,000, 10,000, కిడ్నీ వ్యాధి 10,000, క్యాన్సర్ 10,000, అర్థా చేయడం 4,000 ఈ విధంగా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆలోచిస్తున్నాం. ఏ క్రమంలో